మన జీవితాలను చూసుకొని ప్రభు యొక్క శరీరానికి రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ప్రభు యొక్క బలలో పాలు పంపులు పొందుదాం. ఉదయకాలం మనం ప్రభు యొక్క పునరుత్థానం, దాని వలన మన జీవితానికి వచ్చిన ఆశీర్వాదం మనం చూసాం. ప్రభువు మనము మరణించి ఉండగా, సమాధిలో ఉండగా, పాపము చేత మనము మరణ ఛాయలో ఉండగా ప్రభువు మనల్ని ప్రేమించి ఆయన ప్రాణము పెట్టి మనలను ఆయనతో కూడా బ్రతికించాడు, ఆయనతో కూడా తిరిగి లేపాడు, ఆయన జీవము మనకిచ్చాడు. ఇది ఉదయకాలం మనం చూసిన సత్యం. ఈ మధ్యాహ్నకాల సమయంలో ఆ జీవముతోటి మనం ఏం చేయాలి? ఆ జీవాన్ని పట్టుకున్నాం, ఆ జీవాన్ని కలిగి ఉన్నాం, అది నిత్య జీవమని చూసాం, అది పరిశుద్ధాత్మ దేవుడు కలగజేసిన జీవమని చూసాం, ఆ జీవమును ఎవ్వరూ దొంగిలించలేరు అని చూసాం, ఆ జీవం ఎన్నటికీ నాశనము కాదు అని చూసాం, ఆ జీవము దేవుని కుమారుడు మన కొరకు విజ్ఞాపనం చేయటం ద్వారా ఆ జీవము భద్రంగా ఉన్నది అని చూసాం. మరి ఎందుకు ఈ జీవం ఇచ్చాడు దేవుడు అనేది మనం ఈ మధ్యాహ్నకాల సమయంలో చూద్దాం. రండి, యోహాను రోమాపత్రిక 6వ అధ్యాయం. రోమాపత్రిక 6వ అధ్యాయం. రోమాపత్రిక 6వ అధ్యాయం. మనం 11 వచనాలు లేదా 14 వచనాలు చదువుదాం. ఒక వచనం నేను, ఒక వచనం మీరు. మీ వచనాన్ని స్పష్టముగా బిగ్గరగా చదవండి. చదివేటప్పుడు దాని భావాన్ని అర్థం చేసుకోవటానికి నెమ్మదిగా స్పష్టంగా చదవటానికి ప్రయత్నం చేద్దాం. రోమాపత్రిక 6వ అధ్యాయము. అలాగైనా ఏమందుము? కృప విస్తరింపవలనని పాపమందు నిలిచియుందుమా? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితమని మీరు ఎరుగరా? ఆయన బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. చనిపోయినవాడు పాప విముక్తులని తీర్పు పొంది ఉన్నాడు. చనిపోయిన మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకి ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుచున్నామని, ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపం విషయమై ఒక్కమారే చనిపోయెను, ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. అయితే మృతుల్లో నుండి సజీవులం అనుకుని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకునుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము. ప్రేమ కలిగిన తండ్రి, చదవన్న వాక్య భాగం ద్వారా నాతో మాతో మాట్లాడుతురండి. ఈ పునరుత్థాన దినంలో మరొకసారి మా జీవితాలను నీకు సమర్పించుకోవటానికి మీరు మాకు సహాయం చేయండి. నీ వాక్యము ద్వారా మమ్మల్ని సంధించండి, దర్శించండి, వెలిగించండి. నిలబడుచున్న మీ దాసుడు అయోగ్యుడు, అపాత్రుడు, అనేకమైన కొరతలు కలిగిన వాడు మీరు ఎరుగుదురు కనుక మీ దైవికమైనటువంటి కృపచేత నింపి మీ చాటును మరుగుపరిచి నీ చేతి నీడలో దాచిపెట్టి మీ దాసుని బలపరిచి నీ ప్రజల యొక్క క్షేమము నిమిత్తమై నీ ప్రజల యొక్క ఆత్మీయమైన క్షేమాభివృద్ధి నిమిత్తమై మీ మహిమ నిమిత్తమై వాడుకొనుమని, ప్రతి ఆటంకం నుంచి మమ్మల్ని తప్పించమని, మా సమయాన్ని మీరు ఆశీర్వాదకరంగా చేయమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ యేసు ప్రభు వారు మనకు జీవం ఇచ్చాడు.
ఆ జీవము ఎందుకు ఇచ్చాడు అనేది ఇక్కడ ఆయన రాస్తున్నాడు. ఇక్కడ ఉదయకాలం అనుకున్నట్లుగా క్రైస్తవ జీవితం ఎంచుకునేటువంటి జీవితం, అనగా సత్యాన్ని అంగీకరించేటువంటి జీవితం. ఇక్కడ మనం చూస్తే ఎంచుకొనుడి 11వ వచనంలో మిమ్మును మీరే ఎంచుకొనుడి, మనల్ని మనం లెక్క పెట్టుకోవడం, రెక్కనింగ్. ఏమని మీరు గమనిస్తే 4వ వచనంలో ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. 5వ వచనంలో మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము. 6వ వచనంలో మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడి ఉన్నది. దాని తర్వాత 9వ వచనంలో ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముతున్నాం. కాబట్టి ఆయనతో పాటు మరణించటం, ఆయనతో పాటు పాతిపెట్టబడటం, ఆయనతో పాటు లేచాం. ఇప్పుడు మనం ఇంకా శరీరానికి రుణస్థులము కాదు. ఇప్పుడు మనలో నూతన జీవం ఉంది. చాలాసార్లు ఈ సత్యాన్ని మనం మర్చిపోతాం. ఆ కారణమును బట్టి మనం అనుకుంటాం ఇంకా మనం చేయాలి. ఇప్పుడు సపోజ్ ఎలక్షన్లో కొంతమంది ఓడిపోతారు. ఓడిపోయిన తర్వాత కూడా ఏం చేస్తారు? అధికారులను పిలుస్తారే, మీరు రండి అంటారు. ఇప్పుడు అధికారులు వాళ్ళు ఓడిపోయినారు అని మర్చిపోయారు అనుకోండి, మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోతారు. కానీ నిజంగా ఏం చెప్పాలా? బాబు, నువ్వు ఓడిపోయినావు, ఇప్పుడు నీకు అధికారం లేదు, ఇంతకుముందు నువ్వు ఎమ్మెల్యేవి, మినిస్టర్వి, నువ్వు పిలిస్తే మేము రావాల్సింది. ఇప్పుడు మనం ప్రభుతో మరణించాం, ప్రభుతో సమాధి చేయబడ్డాం, ప్రభుతో లేచాం. కాబట్టి ఇప్పుడు మన మీద పాపము ఏలకూడదు, మన మీద పాపము ప్రభుత్వము చేయకూడదు, మన మీద పాపము గవర్న చేయకూడదు. ఎందుకు అంటే ఇప్పుడు మనము దాని అధికారము క్రింద లేము. కాబట్టి మన యొక్క అంశం ఏంటంటే ప్రియులారా, క్రీస్తు ప్రభువారు మనలో జీవము ఇచ్చాడు. ఎందుకు? ఆయనతో కూడా జీవించాలని, ఆయనతో కూడా మరణించి తిరిగి లేచినట్లుగా నూతన జీవము. ఆ మాట గమనించారా మీరు? ఎన్నో వచనంలో ఉంది? 4వ వచనంలో, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగు లేపబడనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమైన నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందకే ఆయనతో కూడా పాతిపెట్ట నూతన జీవము. ఇది మనం గట్టిగా పట్టుకుందాం. యేసు ప్రభువారు మనకిచ్చిన జీవము నూతనమైన జీవం. ఎప్పుడైతే యేసు ప్రభువారి పునరుత్థానాన్ని చూస్తామో మన జీవితాలు మారిపోతాయి, మన జీవితం మార్చబడుతుంది. అపోస్తలుల జీవితాలు చూడండి. అపోస్తలులు యేసు ప్రభువు చనిపోయి తిరిగి లేవకముందు ఎలా ఉన్నారు, యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఎలా ఉన్నారు, వారి జీవితాలు చూడండి మీరు. తిరిగి లేవకముందు అంటే పునరుత్థానానికి ముందు వాళ్ళు ఎలా ఉన్నారు? భయస్థులు. యేసు ప్రభువారు ఆ రోజు రాత్రి అప్పగించబడుతుంటే అందరూ పారిపోయారు. ఒక యోహాను ఒక్కడే శిలువ దగ్గర ఉన్నాడు, మిగతా వాళ్ళందరూ పారిపోయారు. అంతకుముందు వారు శరీరానుసారులు. యేసు ప్రభువారు చివరి రోజు రాత్రి వారి పాదాలు కడిగి వారికి రొట్టె ఇచ్చి మాట్లాడుతుంటే వాళ్ళ మధ్యలో గొడవ పెట్టుకుంటున్నారు. ఏం గొడవ పెట్టుకుంటున్నారు? ఏంటంట? మనలో ఎవడు గొప్పోడు. వాళ్ళకి అర్థమైంది యేసు ప్రభువారు వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి మరి? నెక్స్ట్ లీడర్ ఎవరు? ఎక్కడ? యేసు ప్రభువారు చనిపోతున్న రాత్రి, గురువారం రోజు రాత్రి వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే మనలో ఎవడు గొప్పవాడు. యేసు ప్రభు చనిపోకముందు ఎలా ఉన్నారు? యేసు ప్రభు శిలువ గురించి మాట్లాడితే పేతురు అంటాడు, ప్రభువా నీకు అది సంభవించకూడదు, నేను ఒప్పుకోం ప్రభువా. కానీ శిలువ ఆ యొక్క పునరుత్థానానికి ముందు వారిలో స్వార్థం కనపడుతుంది, వారిలో భయం కనపడుతుంది, వారిలో ఆందోళన కనపడుతుంది, వారిలో చాలాసార్లు తడబాటు కనపడుతుంది. ఇక యోహాను యాకోబు లేదు, వాళ్ళ అమ్మని తీసుకొచ్చారు. రికమెండేషన్ ఏంటి? ఎస్ ప్రభువా, నువ్వేదో మహిమలో వస్తావంట, అప్పుడు మీ పక్కన 2 చైర్లు వేయి, మా ఇద్దరు అబ్బాయిలు ఇటుపక్క అటుపక్క కూర్చోవాలా. అంటే వాళ్ళ ఆలోచన అలా ఉంది. కానీ పునరుత్థానం తర్వాత చూడండి వారి జీవితాలు
వారి జీవితాలు మారిపోయినాయి. వాళ్ళ పర్స్పెక్టివ్ మారిపోయింది. వారి భయం లేదు. వారు ధైర్యంగా నిలబడ్డారు. రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడ్డారు. అదేం ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదు, ఎమ్మడ కోర్టులో కేసేయటానికి. అది రాజరికం. వాళ్ళు ఏది చెప్తే అది శాసనం. కానీ వాళ్ళు అన్నారు, మేము దేవుని మాట వినాలా, మీ మాట వినాలా. అపోస్తులందరూ హతసాక్షులయ్యారు. ఎవరు? ఒక యోహాను తప్ప మిగతా వారందరూ హతసాక్షులు. ఎందుకు? ఏం జరిగింది? వారు పునరుత్థానుడైనటువంటి యేసు ప్రభువారిని చూశారు. అసలు అపోస్తలులు అంటేనే డెఫినేషన్ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు మృతి పొంది తిరిగి లేచిన తర్వాత ఆయన మహిమ దేహముతో ఆయనను చూసిన వారు. అది డెఫినేషన్. 7 దినాలు అందరూ అపోస్తలు వాళ్ళు పెట్టుకుంటున్నారు. కానీ బిబ్లికల్ డెఫినేషన్ ఏంటంటే, అందుకు పౌలు గారు అంటాడు కదా, 1 కొరింథీ 9:1 ఏమంటాడు? 1 కొరింథీ 9:1, నేను స్వతంత్రులను కానా, నేను అపోస్తలులను కానా, మన ప్రభువైన అయిన యేసును నేను అంటే అపోస్తలునికి అర్హత ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తర్వాత తిరిగి లేచిన తర్వాత చూడటం. 1 కొరింథీ 15వ అధ్యాయంలో కూడా అపోస్తలులకందరికీ కనపడెను. 15వ అధ్యాయం ఎన్నో వచనం మధ్యలో ఉంటుంది చూడండి, 7వ వచనం. అపోస్తలులకందరికీ, ఇక్కడ అందరు అపోస్తలు, ఈవెన్ యేసు ప్రభువారి తమ్ముడైనటువంటి యోధా పత్రిక రాస్తాడే, ఆయన కూడా నేను అపోస్తలుని అండు. అపోస్తలు మనకు చెప్పారు అంటారు. 7 దినాలు చాలామంది అంటే అపోస్తలను పెట్టుకుంటున్నారు. కానీ బైబిల్లో ప్రకారం అపోస్తలు కాదు. సరే, అపోస్తలు వారు ఎప్పుడైతే ప్రభువును చూశారో వారి జీవితం మారిపోయింది. వారి పర్స్పెక్టివ్ మారిపోయింది. వారి ఆశయాలు మారిపోయినాయి. ఎంత ధైర్యంగా వారు నిలబడ్డారు అంటే తమ ప్రాణాలు అర్పించటానికి కూడా వెనుదీయలేదు. కారణం ఏంటి? వారు ఆ రిజరక్షన్ చేత వారు ప్రభావితము చేయబడ్డారు. ఆ పునరుత్థాన బలము చేత నింపబడ్డారు. ఆ పునరుత్థానాన్ని వారు ఐక్యపరుచుకున్నారు. ఆ పునరుత్థానం వారి జీవితానికి గొప్ప ధైర్యాన్ని ఇచ్చింది. పునరుత్థానం ఇట్స్ నాట్ అబౌట్ ద ఓన్లీ డెస్టినీ, బట్ ఇట్ ఈస్ అబౌట్ డైలీ లైఫ్. ఉదయకాలం ఏం చూసాం? యేసుక్రీస్తు ప్రభువారి పునరుత్థానం మన గమ్యాన్ని మార్చేసింది. నరకంలో ఉండాల్సిన మనల్ని పరలోకంలో పెట్టింది. దట్ ఈస్ ద డెస్టినీ. బట్ దట్ ఈస్ నాట్ సఫిషియంట్. That is not complete. The resurrection, it impacts our daily life. మన దిన జీవితం, డైలీ లైఫ్ని ఈ పునరుత్థానము నడిపించాలి. ఏం చేసింది పునరుత్థానం? మన లోపల నూతన జీవం, దేవుని జీవం, పరిశుద్ధాత్మ జీవము మనలో వచ్చింది. ఇక్కడ పౌలు గారు అంటున్నాడు రోమాపత్రిక 6వ అధ్యాయంలో, మీరు నూతన జీవము గలవారై నడుచుకొనుడి. ఎవడైనా నువ్వు క్రీస్తునందున్న ఎడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో సమస్తమును కొత్త ఆశలు, కొత్త ఆశయాలు, కొత్త కోరికలు, పాతవి గతించిపోయినాయి. ఇంకా శరీరంలో ఉన్నాం, కానీ ఒకప్పుడు మన డైరెక్షన్ అటువైపు, ఎటు దేవునికి వ్యతిరేకమో అది మన డైరెక్షన్. ఇప్పుడు మన డైరెక్షన్ మారింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? దేవుణ్ణి ఎట్లా సంతోష పెట్టాలి అని చూస్తున్నాం. కాబట్టి పిల్లరా, మన జీవితం మృతులలో నుండి తిరిగి లేచిన వారి జీవితం వలె ఉండాలి. చాలాసార్లు ఎలా ఉంటుందంటే ఈ సత్యాన్ని మర్చిపోతాం. మనం తిరిగి లేచామని మర్చిపోతాం. శరీరానికి మనం రుణస్థులము కాము అని మర్చిపోతాం. మనం విజయులమని మర్చిపోతాం. మనం ఇంకా బంధకాల్లో ఉన్నట్లుగా, మనం ఇంకా శరీరానికి దాసులమైనట్లుగా, శరీరం ఎలా చెప్తే మనం అలా నడిచిపోతూ ఉంటాం. కారణం మనం ఎంచుకోవట్లే. ఏమని? మనం మృతులము, మనం తిరిగి లేచాం. మనం గుడ్ ఫ్రైడే చూసాం. మనము క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాం. ఏం సిలువ వేయాలి? మనల్ని మనం సిలువ వేసుకోవాలి. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. లోకమునకు నేను, నాకు లోకము సిలువ వేయబడి ఉన్నది. ఇది ప్రతిదినము జరగాల్సిన ప్రక్రియ. కనుక పిల్లరా, ఈ మధ్యాహ్నకాల సమయంలో ఈ నూతన జీవము గురించి మనం చూద్దాం. ఇప్పుడు నూతన జీవం యొక్క లక్షణములేంటి? ఈ నూతన జీవం యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? బైబిల్లో మనకి యేసు ప్రభువారి పునరుత్థానం కాదు, కానీ మామూలుగా ఒక ముగ్గురు
మరణించి లేపబడిన అకౌంట్లు మనకు రాయబడ్డాయి. లూకా సువార్త 8వ అధ్యాయం 56వ వచనం. లూకా సువార్త అమ్మ 5వ వచనం. నూతన జీవము పొందిన వ్యక్తి ఎవరేమా? యాయీరు యొక్క కుమార్తె. యాయీరు సమాజ మందిరపు అధికారి. ఆ కుమార్తె చాలా జబ్బుపడగా యాయీరు వెళ్ళి యేసు ప్రభువారి పాదముల మీద పడి, అయ్యా నా కుమార్తె బాగా జబ్బుగా ఉంది, చనిపోతుంది, రా అంటే ప్రభు బయలుదేరాడు. ఈ లోపల 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ వచ్చి ఆయన యొక్క వస్త్రాన్ని పట్టుకుంటే ఆ యేసు ప్రభువు అన్నాడు, ఎవరు నన్ను పట్టుకున్నారు అంటే ఎవరు రాకపోతే అప్పుడు ఆమె చెప్పాడు, ఎవరు నన్ను పట్టుకున్నారంటే అప్పుడు ఆమె భయపడి గడగ వణుకుతూ వచ్చింది. ఇది మాట్లాడుతుంటే ఇంటికాడ నుంచి కబురు వచ్చింది యాయీరుకి. ఏమని? అయ్యా ఇంకొద్దులే, అమ్మాయి చచ్చిపోయింది అని చెప్పి కబురు వచ్చింది. అప్పుడు ప్రభు అన్నాడు యాయీరుతోటి, యాయీరు భయపడొద్దు, నమ్మిక మాత్రము ఉంచాడు. యాయీరు నమ్మకం ఉంచాడు, ఇంటికి తీసుకుని వెళ్ళాడు. యేసు ప్రభువారు యాయీరు కుమార్తెను లేపాడు. తబీతా తాలికుమి అన్నాడు, అంటే కుమార్తె చిన్నదానా లెమ్ము అన్నాడు. ఆమె లేచింది. యేసు ప్రభువారి మాటలో ఎంత గొప్ప జీవం ఉంది కదా. లాజరు బయటికి రా, కమాండ్ అది. బయటకు వస్తావా మరి నీ ఇష్టం, నువ్వు వస్తా అంటే రా, లేకపోతే లేదు నేను వెళ్ళిపోతాను అనలా. లాజరు బయటికి రా. ఒక దైవజనుడు అన్నాడు, లాజరు బయటికి రా అన్నాడు కాబట్టి సరిపోయింది, కానీ ఓ చచ్చిపోయినాడా బయటికి రా అంటే సమాధులన్నీ తెరవబడి అందరూ బయటకు వచ్చేవాళ్ళు. అంటే మన ప్రభు మాటలో అంత జీవం ఉంది. ఇప్పుడు మనం కూడా ఆయన జీవము చేత లేపబడ్డాం. సరే, ఇప్పుడు అమ్మాయి లేచిన తర్వాత ఏం చెప్తున్నాడు ప్రభు అమ్మాయికి? భోజనం. అంటే నూతన జీవము యొక్క లక్షణం ఏంటంటే ఆకలి. మనం తిరిగి జన్మించాం, నూతనమైన జీవము పొందాం, ప్రభు యొక్క జీవం ఉంది. ఇప్పుడు మనలో ఏముండాలి? ఆకలి ఉండాలి. దేని కొరకు? దేవుని వాక్యము కొరకు ఆకలి. రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడండి. పేతురు రాసిన మొదటి పత్రిక. మొట్టమొదటి లక్షణం, నూతన జీవం యొక్క లక్షణం ఆకలి. ఇది చాలా ప్రాముఖ్యం. పిల్లలకు ఆకలి లేకపోతే వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్తాం. ఎందుకు? ఈ ఆకలి లేకపోతే వారి ఆరోగ్యం బాగాలేదు. అలాగే క్రైస్తవునికి దేవుని వాక్యము పట్ల, దేవుని పట్ల ఆకలి లేదు అంటే దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ అవర్ స్పిరిచువల్ లైఫ్. దేవుని యొక్క వాక్యము పట్ల, దేవుని పట్ల ఆకలి ఉండాలి. పేతురు గారు అంటున్నాడు, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. సిన్సియర్ మిల్క్, నిర్మలమైన పాలు అనే వాక్యమును అపేక్షించుడి. చాలాసార్లు మన సమస్య ఏంటంటే, రక్షణ పొందిన కొత్తలో బైబిల్ బాగా చదువుతాం, రక్షణ పొందిన కొత్తలో బాగా ప్రార్థన చేస్తాం, అధ్యాయాలు చదువుతాం, కానీ కాలం గడిచే కొలది, సంవత్సరాలు గడిచే కొలది ఆకలి తగ్గిపోతుంటుంది, అలవాటైపోతుంది. చదువుదాంలే అనుకుంటాం, చదివినా మొక్కుబడిగా మెకానికల్గా ఒక అధ్యాయమో లేదా అయిపోయింది అనుకుంటాం. ఇది చాలా ప్రమాదకరం మన ఆత్మీయ జీవితానికి. అజీర్తి అంటామే. డాక్టర్లు చెప్తూ ఉంటారు, ఈ మానవ శరీరంలో సమస్యలకి సగం కారణం అజీర్తి. ఆకలిగాట్లా. ఎందుకు ఆకలిగాట్లా? అక్కడ కొన్ని ఉన్నాయి, పైన ఏమున్నాయి? ప్రభు దయాళుడే మీరు రుచి చూచినలా సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలను అవి లేకుండా ఉండాలి. కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. కానీ దాని పైన కండిషన్ ఏంటంటే, ఆ యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించే అనుభవం ఎప్పుడు వస్తుందంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట అది లేనప్పుడు, నేను ఎక్కడ పోవట్లేదన్నా, మా ఇంట్లోనే కూర్చున్నా అంటామేమో. మన ఫోనే ఉంది, మనం చూసే ప్రతి వీడియో మనకు సలహా చెప్తుంది. మన పర్స్పెక్టివ్ని, మన మైండ్ని,
మన వ్యూని పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కడ క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి, ఏం చేస్తున్నా మీరు, లేండి లేండి, అమ్మో ఎవరు జరుగుతున్నాయంట, డబ్బులు పంపిద్దామా వాళ్ళకి, మనం బాగుపోయినా మన డబ్బులు పంపిద్దాం. వాట్ దే ఆర్ డూయింగ్, దే ఆర్ చేంజింగ్. అమ్మ అక్కడ యుద్ధం జరుగుతుంది అంటే దాని సత్యం లేదని నేను అంటలా. వాటిని చూసి 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 మన మైండ్, మన ఆలోచన విధానం, మన దృక్పథం, ఎవ్రీ ఇన్ఫర్మేషన్ దట్ వి టేక్, మనం కళ్ళతో చూసేది కానీ, మనం చదివేది కానీ, మన లోపలికి వెళ్ళేది, ఇట్ విల్ హ్యావ్ ఇంపాక్ట్ ఆన్ అస్. కానీ ఏదో మనం బయటికి పోయి వినాల్సిన పనులా అవన్నీ వింటూ నిజమే 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 కానీ మనం చాలా జాగ్రత్త పడాలి. సరే, ఆ ఇండెక్స్ ఏంటంటే దేవుని వాక్యము పట్ల ఆకలి మనకున్నదా? ఈ వాక్యం పట్ల ఆకలి లేకపోతే మన నూతన జీవంలో మనం ఎదగట్లేదు, మన నూతన జీవం డెమాన్స్ట్రేట్ చేయబడట్లేదు. చాలా విచారకరం ఏంటంటే క్రైస్తవులు బైబిల్ని దాచిపెడుతున్నారు, దీన్ని చదవటం తగ్గిపోయింది. నేటి దినాల్లో బిజీ లైఫ్లో ఏమనంటే ఏమన్నారు, మా దగ్గర ఫోన్లో బైబిల్ ఉందన్న. ముందు చదివితే కదా, సరే ఫోన్లో ఉంది కాదనట్లేదు, కానీ చదవాలి కదా. విస్తారం అయిపోయింది కదా. ఒకప్పుడు బైబిల్ అంటే కొనుక్కోవాలి, ఇప్పుడైతే ఇప్పుడు మరి అంతకంటే ఎక్కువ చదువుతున్నాం ఇప్పుడు మనం. మరి ఒకప్పుడు బైబిల్ ఎక్కువసేపు చదివేవాళ్ళం, ఇప్పుడు ఫోన్లో కూడా ఉంటుంది, ఎక్కడంటే అక్కడ ఉంది. ప్రత్యేకంగా బైబిల్ ఓపెన్ చేయాల్సిన పనిలా. మరి చదువుతాం ఏమైంది? నిజంగా చూస్తే తగ్గిపోయింది. నా వ్యక్తిగత జీవితంలో కూడా తగ్గి. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణి. దేవుని వాక్యము పట్ల ఆకలి, దేవుని పట్ల నీతి కొరకు ఆకలి దప్పులు, హంగర్. ఆకలి అనేది మన ఆరోగ్యానికి సూచన. దేవుని పట్ల ఆకలి, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు, దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది, తృష్ణగునొచ్చున్నది. దేవా నీ సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, వేకువనే నేను వెదుకుదును. దేవుని పట్ల ఆకలి, దేవుని పట్ల కోరిక, తృష్ణ మన జీవితాల్లో కలిగి ఉన్నామా? ఆరంభ దినాల్లో పరిగెత్తుకుని పోయే వాళ్ళం, ఎక్కడికంటే అక్కడికి. వాక్యం అంటే మందిరానికి పరిగెత్తుకొని రావటం, ఆరాధనకు పరిగెత్తుకొని రావటం, ముందు రావటం. ఆకలి, వాక్యాలు ఎక్కడ దొరుకుతుంది, వాక్యం ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు పోదాం, ఇప్పుడు పాటలు పాడుతుంటారు, ఇప్పుడే 9 అన్నారా అంటారు, కానీ స్టార్ట్ చేస్తారా 9:40 వరకు ఏం చేయరులే, పోదాంలే చిన్నగా. ఏమైపోయింది? ఆకలి తగ్గిపోయింది. యేసు ప్రభువారు ఆ అమ్మాయితో ఏం చెప్పాడంటే, ఆమెకు ఆహారము దేవుని యొక్క వాక్యము ఇది పాలతో పోల్చబడింది, దేవుని యొక్క వాక్యము జుంటి తేనె దారాలతో పోల్చబడింది, దేవుని యొక్క వాక్యము బలమైన ఆహారముతోటి పోల్చబడింది. ఇది లేకుండా ఆత్మీయమైన జీవితము లేదు. పాటలు ఉండొచ్చు, ఆరాధన ఉండొచ్చు, కార్యక్రమాలు ఉండొచ్చు, కానీ వాక్యము లేకుండా, నీ వాక్య ప్రకారం బోధించనెడల వారికి అరుణోదయము కలగదు. దేవుని యొక్క వాక్యానికి అత్యంత ప్రాముఖ్యత ఇవ్వాలి. ముఖ్యంగా ఏంటంటే వ్యక్తిగతంగా మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి. ఇది మొట్టమొదటి లక్షణం. రెండవ వ్యక్తి, విధవరాలి కుమారుడు లేపబడ్డాడు. రండి, లూకా సువార్త 7వ అధ్యాయం. ఏం చూస్తున్నాం మనం? నూతనమైన జీవము యొక్క లక్షణములు చూస్తూ ఉన్నా. తిరిగి లేచిన వారు, మరణములో నుండి తిరిగి లేచిన వారు. మొట్టమొదటి లక్షణం ఏంటి? ఆకలి, హంగర్. దేవుని విషయాల పట్ల. కొంతమంది చూడండి అసలు ఆకలే ఉండదు, కదలరోళ్ళు. దావీదు అంటాడు ఆ 119వ కీర్తనలో, నీ ఆజ్ఞల యందైన అధిక వాంఛ చేత నేను నోరు తెరచి వగర్చుచున్నాను. అధిక వాంఛ, ఆకలి చేత వగర్చుచున్నాను. ఆ కోరిక, డిజైర్, అపేక్ష మన జీవితం. రెండవది లూకా సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. చిన్నవాడ లెమ్మని యేసు ప్రభువారు అక్కడే నీళ్ళు జల్లిలో లేకపోతే ఒక కార్యక్రమం చేయలే. ఆ అమ్మాయిని అన్నాడు లే అన్నాడు, ఈ అబ్బాయిని అన్నాడు లే అన్నాడు. వాళ్ళు ఎట్లా లేస్తున్నారంటే చనిపోయిన వాళ్ళు లేసి వస్తున్నారు. అందుకోసమే రోమాపత్రిక 4వ అధ్యాయంలో పౌలు గారు అంటాడు, లేని వాటిని ఉన్నట్లుగా పిలిచే, మనం పిలిస్తే ఉన్నోడు కూడా రాడు. తర్వాత అంటాడు, మరి వినలేదన్న, వినపడలేదన్నా అంటే ఉట్టిదే, వాడికి వినపడ్డది కానీ ఏం పోతాను అని చెప్పి పోయి ఉన్నాడు. కానీ దేవుడు పిలిస్తే లేనివాడు కూడా వస్తుంది. ఆ వ్యక్తి లేచి వచ్చాడు. తర్వాత ఏం రాయబడింది అక్కడ? అక్కడ మాట ఉందన్న,
అతడు మాట్లాడసాగాను. అతడు మాట్లాడుతున్నాడు. తిరిగి లేచిన వాని యొక్క లక్షణం ఏంటంటే వాడు మౌనంగా ఉండడు. బండ మీద బండరాయిలాగా నోరు మూసుకొని ఉండడు. మాట్లాడతాడు, ప్రకటిస్తాడు, చెప్తాడు. దొరికిన చోటల్లా, సమయం చోటల్లా, ఇదిగో ప్రభువు నన్ను మార్చాడు, ఇదిగో ప్రభువు నన్ను మార్చాడు, ఇదిగో నేను పాపినా ఉంటిని, నేను నరకానికి వెళ్ళే మార్గంలో ఉంటిని, ఇదిగో ప్రభువు నన్ను మార్చాడు, చూడండి ప్రభువు నన్ను మార్చాడు. వాడు వినకపోయినా ప్రకటిస్తాడు. నేటి దినాల్లో క్రైస్తవ్యం చాలా డిగ్నిటీ ఎక్కువైపోయింది. ఎంత డిగ్నిటీ అంటే మనం నోరు తెరవట్లే ఎక్కడా కూడా. వాళ్ళు ఏమనుకుంటారో ప్రభువు గురించి మాట్లాడటం తగ్గిపోయింది. వి హావ్ బికమ్ సో డిగ్నిఫైడ్. సిలువను గురించిన వార్త వెర్రితనం అనిపిస్తుంది నశించే వారికి. మనకు కూడా ఏం చెప్తాంలే అనిపిస్తుంది. ప్రకటించటం అనేది క్రైస్తవునికి ఆప్షనల్ కాదు. క్రైస్తవ్యంలో సీక్రెట్ క్రిస్టియానిటీ లేదు. కొత్త నిబంధన క్రైస్తవ్యంలో ఒంటరి క్రైస్తవ్యం లేదు. క్రీస్తును ప్రభువును అంగీకరించిన వారు ప్రతి ఒక్కరు, పాస్టర్లు కాదు, ఇవాంజలిస్టులు మాత్రమే కాదు, ప్రతి విశ్వాసి ఏం చేయాలి? ప్రకటించాలి, మాట్లాడాలి, సువార్తను ప్రకటించాలి, సాక్ష్యము చెప్పాలి, ప్రభు వైపు ప్రజలను ఆకర్షించాలి. ఇదిగో మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా, ఉద్యోగంలో అయినా, ఎక్కడ పనిచేస్తున్నా, ఇంట్లో ఉన్నా వెతకాలి, మాట్లాడాలి. నేటి దినాల్లో ఇది చాలా తగ్గిపోయింది. మనం మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం? రాజకీయాలు మాట్లాడుతున్నాం, బరువు తగ్గడం ఎట్లా మాట్లాడుతున్నాం, లేకపోతే బట్టలు ఎక్కడ కొనాలో చెప్తున్నాం, లేకపోతే ఏ డాక్టర్ మంచోడో చెప్తున్నాం, ఎన్నో చెప్తున్నాం అందరికీ సలహాలు. అడిగేవాడికి వినేవాడు లోకు అన్నట్టు, చెప్పేవాడికి వినేవాడు లోకు అన్నట్టు ఎన్నైనా చెప్తాం. ఇది తప్ప, ఏది? సువార్త గురించి తప్ప. ఏదో ఒక సమయం తీసుకొని మన సువార్తను ప్రకటించటం, సువార్తను చెప్పటం, ఇది చాలా ప్రాముఖ్యం పిల్లలు. ప్రభు మన మీద పెట్టాడు. ఏమైనా కావాలంటే దేవదూతలను వాడుకోవచ్చు. ఈ పేతురు, యోహానులు వాళ్ళు ఏం చేశారు? ఇదిగో ఎంత ధైర్యంగా చెప్పారు, మీరు యేసును సిలువ వేసి చంపారు, మేము దానికి సాక్షులం. దేవుడు లేపాడు, మేము సాక్షి. వాళ్ళేమి మాటలు అంటే ఎక్కడ మొమాట పడట్లా. వామ్మో వాళ్ళు మరీ ఎదురుగా పట్టుకొని మీరు చంపారంటే ఎట్లా, వేరే వాళ్ళు చంపారు అనలా. మీరు ప్రభువును చంపారు, ఆయన లేపాడు. పిల్లలు ఒక్కసారి మనం పరీక్ష చేసుకుందాం. మన ఇతరుల సువార్త చెప్పి ఎన్ని రోజులు అయిపోయింది? ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? మరి మాట్లాడట్లేదా? మాట్లాడుతున్నాం, కానీ సువార్త విషయంలో అంత పట్టింపు మనకు కనపడట్లా. కరపత్రాలు ఇవ్వటము, లేకపోతే చెప్పడము. నిజమే, పరిస్థితులు బాగాలేవు, పరిస్థితులు హాస్టైల్గా ఉన్నాయి. ఇప్పుడు అట్లనే గమ్మునుందామా? వదిలేద్దామా సువార్తని? వ్యక్తిగతమైన సువార్త మాట్లాడటము. పౌలు గారు అంటాడు, సువార్త ప్రకటింపవలసిన భారము నా పైన. ఏంటి సువార్త? విశ్వసించు. ఏం విశ్వసించు? ఆయన నీ కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. రక్షణ ఎలా వస్తుందంటే రోమాపత్రిక 10వ అధ్యాయంలో, రోమాపత్రిక 10వ అధ్యాయంలో ఏముంది? యేసుక్రీస్తుని, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని హృదయమందు. సువార్త అంటే యేసు ప్రభు నమ్ముకో రోగాలు పోతాయి, యేసు ప్రభు నమ్ముకో అప్పులు పోతాయి, యేసు ప్రభు నమ్ముకో మంచి జరుగుద్ది జరగదని నేను అన్నాను. ఇప్పుడు ఓకే, ఈరోజు చేయి నొప్పి పోద్ది, రేపొద్దున కాలు నొప్పి రాదా? రేపొద్దున మోకాల నొప్పి రాదా? కీళ్ళ నొప్పి రాదా? ఈ దెబ్బలు తగలవా? ఈ జీవితంలో ఉన్నంత వరకు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. అది సువార్త కాదు. సువార్త ఏంటంటే యేసు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి దేవుడు ఆయన మృతులను లేపాడు. ఇది సువార్త. దీన్ని మనం ప్రకటించాలి. ఆ సువార్తను ఎవరైతే నమ్ముతారో వారు పాప క్షమాపణ పొందుతారు, వారు జీవము పొందుతారు. మనం ఎట్లా జీవం పొందామో, ఎట్లా మన గమ్యం మార్చబడిందో వారి గమ్యం మార్చబడుతుంది. రెండవది, అతడు మాట్లాడుతూ ఉన్నాడు. మూడవది, దయచేసి రండి, యోహాను సువార్త 12వ అధ్యాయం. ఇంకొక వ్యక్తి లేపబడ్డాడు. ఎవరైనా? లాజరు కదా. యోహాను సువార్త 12వ అధ్యాయంలో మొట్టమొదటిగా వచ్చను. లాజరు ఆయనతో కూడా భోజనం కూర్చున్న వారిలో ఒకడు. మూడవది,
ఆ వ్యక్తి తిరిగి లేచిన తర్వాత ఆయనతో పాటు కూర్చుంటున్నాడు. ఇంతకుముందు మరియ మార్తల గురించి లూకాసు వార్తలో కూడా రాయబడింది, కానీ అక్కడ లాజరు గురించి రాయబడలా. కానీ చాలామంది బైబిల్ పండితుల అభిప్రాయం ఏంటంటే బహుశా ఈ వ్యక్తి వీఆర్ నాట్ వెరీ షూర్, బహుశా యేసు ప్రభువారు వచ్చినప్పుడు ఈ అబ్బాయి ఉండేవాడు కాదేమో. అక్కడ రాయబడలా ఈ అబ్బాయి ఇప్పుడు మరియా ఆయన పాదాల దగ్గర కూర్చొని వింటుంది అని రాయబడ్డది. మార్త వంట పని అన్ని పని పెట్టుకుని విస్తారమైన మాట భర్త పనిచే తొందరపడుతుందని రాయబడి ఈ అబ్బాయి గురించి రాయబడలా. కానీ ఇప్పుడు ఈ అబ్బాయి చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఈ అబ్బాయి గురించి ఏం రాయబడ్డది అంటే ఆ భోజనంలో కూర్చున్న వారిలో అతను కూడా ప్రభుతో సహవాసం. ఇది చాలా ప్రాముఖ్యం పిల్లరా. ఆయనతో జీవించుట, తర్వాత ఆయన కొరకు జీవించుట. మీకు తేడా అర్థమవుతుందా? ఆయనతో జీవించుట, ఆయన కొరకు. చాలామందికి ఆయన కొరకు జీవించాలనుకో, నిజమే. బట్ ఆయన కొరకు జీవించాలంటే ముందు ఆయనతో ఉండాలి, ఆయనతో సహవాసం చేయాలి. ప్రభువు నేను పరలోకంలో ఉంటాను, నువ్వు భూలోకంలో ఉండి అనలేదు. ఆయన మనలో తన పరిశుద్ధాత్మను ఉంచాడు, మనతో మాట్లాడాలని, మనతో సహవాసం చేయాలనేది దేవుని యొక్క తలంపు, దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఆశ. మనం ఆయనతో శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు మార్కు సువార్తలో. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? రండి, మార్కు సువార్త 3:14. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారే సువార్త ప్రకటించుటకును వారిని. చూడండి, వాళ్ళ అధికారం గలవారే దయ్యాలు వెళ్ళగొట్టాలి, సువార్త ప్రకటించాలి. కానీ అంతకంటే ముందు ఏం చేయాలి? తనతో కూడా ఉండాలి. నేటి దినాల్లో క్రైస్తవ జీవితంలో మిస్ అవుతుంది ఇదే. మనం ఆయన కొరకు ఏదో చేద్దాం అనుకుంటున్నాం, కానీ ఆయనతో ఉండట్లా, ఆయనతో మాట్లాడట్లా. ఆయన గురించి మాట్లాడుతున్నాం, ఒక్కోసారి ఆయన గురించి పనులు చేస్తున్నాం, ఇప్పుడు ఆయన పట్టించుకోవట్లా. ఆయనతో ఉండటం. పౌలు పేతురు గారి గురించి మనం చదువుతాం, వారితో ఆయనతో కూడా ఉండిరని వారు. చూడండి, అపోస్తల కార్యములు. పౌలు పేతురు వారి జీవితాలు చూసినప్పుడు, వాళ్ళ ధైర్యాన్ని చూసినప్పుడు వాళ్ళకి ఏమర్థమైందంటే, ఎక్కడుందన్నమాట, అపోస్తల కార్యములు కాదక్క, ఇక్కడ పేతురు వీళ్ళ గురించి రాయబడుతుంది. వారి ధైర్యాన్ని చూసినప్పుడు 4 చదవండమ్మా. వారు పేతురు యోహానుల ధైర్యం చూసినప్పుడు గ్రహించి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. ఎలా గుర్తించారు? వీళ్ళు చెప్పుకోవట్లా, మేము యేసు ప్రభుతో రోజు గంట గడుపుతున్నాం, ఎమ్మడే ఫేస్బుక్లో పోస్ట్ పెట్టట్లా, మేము రోజు గంట ప్రార్థన చేస్తున్నా, నేను ఇంతసేపు బైబిల్ చదివినా, నేను చదవమని చెప్తుంటాను, ఎన్నిసార్లు బైబిల్ చదివా. అది ఎక్కడ కనపడాలా? మన జీవితంలో కనపడాలా, మన ప్రవర్తనలో కనపడాలా, మన మాటల్లో కనపడాలా, మన అవుట్పుట్లో కనపడాలి. వారు ప్రభుతో ఉన్నారని ఎరిగారు వాళ్ళు. ఇప్పుడు మనం చెప్తున్నాం మేము ప్రభుతో ఉన్నాం, నువ్వు ప్రభుతో ఆడున్నావా అంటున్నారు అందరు. మనం చెప్తున్నాం కదా, పేతురు అన్నాడు యేసు ప్రభువుతో సంబంధం లేదు అన్నాడు, అబద్ధం ఆడుతున్నాడు. కానీ అమ్మాయి అన్నది లేదు, నీ పలుకు నీ గురించి నువ్వు ప్రభు. ఇప్పుడు మనం ఏమంటున్నాం? మేము క్రైస్తవులం, నువ్వు క్రైస్తవులు, మరి ఇలా ఎందుకు చేస్తున్నావు అంటున్నారు అందరు మనల్ని. అర్థమవుతుందని చెప్పేది. ప్రభువుతో ఉండటం, ఆయనతో. ప్రియులరా, ప్రభువుతో ఉంటే మన జీవితాలు మారిపోతాయి. చాలాసార్లు మనం చెప్పుకున్నాం, ప్రభు దగ్గరకు వస్తే ప్రభు మనకు అర్థమవుతాడు, ప్రభు తను బయలుపరుచుకుంటాడు. మోషే జీవితంలో ఆయనతో 40 దివారాత్రులు ప్రభుతో ఉంటున్నాడు, ప్రభు యొక్క గొప్ప సంగతులు ఎరుగుతున్నాడు. ప్రభుని ఎరగటమే కదా నిత్య జీవం అంటే. నిత్య జీవం అంటే ఏంటి? ఆయనను తెలుసుకోవటం. ఎలా తెలుసుకుంటాం? ఆయన దగ్గరకు రావటం, ఆయన పాదముల దగ్గర కూర్చోవటం. మరియా ఆయన పాదముల దగ్గర కూర్చొని ఆయన మాటలు వింటుంది. మార్త అన్నది, ప్రభా నీకు చింత లేదా, ఇంత విస్తారమైన పని ఉంది అన్నాడు. మరియ ఉత్తమమైన దాన్ని. పిల్లరా, మన వ్యక్తిగత జీవితంలో
ప్రతి దినము ఆయనతో సమయం గడపటం, సహవాసము. ఆయనతో మాత్రమే కాదు, ఆయన ప్రజలతో సహవాసం. ఇది ఆప్షనల్ కాదు. క్రైస్తవ జీవితంలో ఈ మూడు మనకు ఉన్నాయే. ఏంటి? వాక్యము పట్ల ఆకలి, సాక్ష్యము, సువార్తను ప్రకటించడం. సాక్ష్యం అనేది సరే మన సమయాన్ని బట్టి, మన సాక్ష్యం సువార్త కాదు, సువార్తే. మన సాక్ష్యం ఎవరిని రక్షించదు, సువార్త రక్షిస్తుంది. సువార్త దేవుని శక్తి, సాక్ష్యం దేవుని శక్తి కాదు, సువార్తలో ఆ శక్తి ఉంది. మూడవది ఆయనతో ఉండటం. నేటి బిజీ లైఫ్లో మనం ఇది మిస్ అయిపోతున్నాం. అందరూ బిజీ, ఉదయం లేవగానే ఎన్నో పనులు. ప్రభుతో ఉండడం అనేది ఆప్షనల్ అయిపోయింది మనకి. ఇది చాలా ప్రమాదకరం. ఈ నూతన జీవం. నాలుగవది, ఈ నూతన జీవం ఏం చేస్తుందంటే, రండి, ఈ నూతన జీవము పాపమును విషయంలో పోరాడుతుంది. ఈ నూతన జీవము పాపం విషయంలో పోరాడుతుంది. పాపము చెయ్యము అని చెప్పట్లేదు నేను, బైబిల్ అలా చెప్పట్లేదు. సిన్లెస్ పర్ఫెక్షన్ లేదు. కానీ పాపము మన మీద ప్రభుత్వము చేయకూడదు, పాపము మన మీద ఏలుబడి చేయకూడదు. రండి, రోమాపత్రిక 6వ అధ్యాయం ఆ మాటలు గమనిస్తే మనకు అర్థమవుతుంది. ఏం చేయాలి మనం? 11వ వచనం, 6:11, అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. 12వ వచనం, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును. 13వ వచనం, మీ అవయవమును దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. 14వ వచనం, పాపం మీ మీద ప్రభుత్వము. ఈ మూడు మాటలు గమనించండి. పాపము ఏలుట, పాపమునకు అప్పగించుట, పాపము ప్రభుత్వము. ఈ మూడు జరగకూడదు. ఏంటి తేడా? పాపము ఏలటం అంటే పాపము చెప్పినట్లు మనం వింటాం. విశ్వాసు కూడా పడిపోతాడు, విశ్వాసు కూడా బలహీనుడవుతాడు. కానీ పాపము ఏలుబడి అంటే ఒకప్పుడు రక్షణ పొందకముందు ఎట్లా ఏలుబడి చేసిందో ఇప్పుడు అలా ఏలుబడి చేయకూడదు. చాలాసార్లు మన జీవితాల్లో పాపానికి మనం దాసులం అయిపోతున్నాం. మనం కంట్రోల్ పాపము చేస్తుంది. ఇది నూతన జీవము యొక్క లక్షణము కాదు. మనం మర్చిపోతున్నాం. ఏంటది? మనం పాపానికి చచ్చిపోయినాం. వీళ్ళకి వచ్చిన క్వశ్చన్ ఏంటి? 6వ అధ్యాయం మొట్టమొదటి వచనం, ఏమందుము? కృప విస్తరింపవలని పాపమందు నిలిచియుందుమా? అట్లన రాదు. పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో, ఇది మనం ఎంచుకోవాలి. ఏమని ఎంచుకోవాలి? నేను చచ్చిపోయాను, నేను ప్రభుతో చచ్చిపోయాను. ఈ జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాను. ఇది కష్టం ప్రియులారా, కానీ ఇది అవసరం. పాపము, నేను ఇంకా దీని గురించి ఎక్కువ విస్తరించి చెప్పను, కానీ మన వ్యక్తిగత జీవితంలో మనకు తెలుసు. ఎప్పుడో ఒకసారి పాపంలో పట్టడం జరుగుతుంది. మనలో పాపం లేదని మనం చెప్పుకునేళ్ళ మనం ఆ ప్రభువును అబద్ధికులుగా చేస్తాం. అది ఉంది. కానీ పాపము ఏలుబడి చేయకూడదు, పాపం ప్రభుత్వం చేయకూడదు, పాపానికి మనల్ని మనం అప్పగించుకోకూడదు విల్ఫుల్గా. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మన శరీరాన్ని సిలువ వేసుకోవాలి, చంపివేయాలి. మీరు ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించుదురు. వాటి చంపాలి. రోజు రోజు రోజు, ఒక్క రోజుతో చంపేది కాదు ఇది. ప్రతిరోజు మనల్ని మనం చంపుకోవాలి. నిన్ను బట్టి దినమెల్లా వధింపబడిన వారి వలె మేమున్నాము. ఇది 4వ లక్షణం, పాపముతో పోరాటం. ఈ పోరాటం ఎప్పుడు అంతమవుతుంది? మనం ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు. ఎవ్వరు కూడా పాపానికి అతీతులు కాదు. కొంతమంది అనుకుంటారు, నేను మాత్రం ఆ పాపం చేయను అనుకుంటారు. పాపానికి వయస్సుతోటో అనుభవంతోటో సంబంధం లేదు. పాపం అనేది పాపమే. కాబట్టి ఎవ్వరూ అజాగ్రత్తగా ఉండడానికి వీలు లేదు. ప్రతి ఒక్కరూ అలర్ట్గా ఉండాల్సిందే. పాపం విషయమై చనిపోయినాము అనేది మనలో కార్యసాధకం కావాలి. 5వది, అది చెప్పి నేను ముగిచ్చేస్తాను. నూతన జీవం యొక్క లక్షణం. కొలస్సీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం మొట్టమొదటి వచనం. కొలస్సీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం మొట్టమొదటి
మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకూడదు. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు. 5వ లక్షణం, క్రీస్తుతో కూడా లేపబడినాం గనుక మన మనస్సు వెదుకుట. బైబిల్లో వెదుకుట అంటే జీవిత విధానం. మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు. వెదకడం అంటే ఉట్టిగా వెదకడం కాదు, దాని కొరకు జీవించటం, దాని కొరకు బాధపడటం, దాని గురించి ఆశించటం, దాని గురించి ఆలోచించటం, దాని గురించి ప్రణాళిక వేసుకోవటం. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్నప్పుడు తిరిగి లేచాం. ఇంకా ప్రేత వస్త్రాల్లో ఉండకూడదు. లాజరు బయటికి రా వచ్చాడు. వచ్చిన తర్వాత ఎలా వచ్చాడు? ప్రేత వస్త్రములు ధరించుకుని వచ్చాడు. ప్రభు చెప్పాడు, ఆ ప్రేత వస్త్రాలు విప్పండి. ప్రభు ఇప్పలేడా? మరణించినోడనే లేపినోడు ప్రేత వస్త్రాలు ఇప్పలేడా? ఇప్పుతాడు. కానీ మనకు బాధ్యత అప్పచెప్పాడు. మన బాధ్యత ఏంటంటే ఆ ప్రేత వస్త్రాలు తీసేయటం, మన ప్రేత వస్త్రాలు తొలగించుకోవటం, మన నుంచి సమాధి చేయబడి తిరిగి లేచిన ప్రభువును పోలి జీవించటం. ఏంటంటే భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టక పర సంబంధమైన, చాలాసార్లు విచారమైన క్రైస్తవులు కూడా, విశ్వాసులు కూడా భూ సంబంధమైన వాటి మీద మనస్సు. అతిశయం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో అంటాడు, మీరు కొంతమంది క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. ఏం చేస్తున్నారు? 18వ వచనం, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. ఏంటంట? 19వ వచనం, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులను గూర్చి అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి యందు. పిల్లరా, బైబిల్లో మనస్సు అనే పదం చాలా కీలకమైనది. మనస్సు అంటే మన ఆలోచనల కేంద్రం, మన కోరికలు, మన ఇచ్చలు ఎక్కువ ఆలోచించటం. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవటం. ఏం సంపాదించాం, డబ్బెంతుంది, వాహనం ఏముంది, ఇది లేదు అది లేదు, ఇవన్నీ భూ సంబంధమైనటువంటి సంగతులు. కొత్త బట్టలు లేవు, లేకపోతే ఈ లేవు అవి లేవు. అన్యజనులు ఏం ఆలోచిస్తారు? ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఇది వారి మనస్సు. కొంతమంది దాన్ని అతిశయిస్తుంటారు. చూసావా నేను అంత అందంగా ఉన్నాను, చూసావా నా కండలు ఎలా ఉన్నాయో, చూసా నాకు ఎంతమంది ఫాలోవర్లు ఉన్నారో సోషల్ మీడియాలో. కొంతమంది అతిశయిస్తున్నారు. చూసారా మా చర్చ్ ఎంత పెద్దగా ఉందో, మా చర్చికి ఎంతమంది వస్తున్నారో. అతిశయం. భూ సంబంధమైన వాటి యందు అతిశయం. కులమును బట్టి అతిశయించేవారు ఉన్నారు, డబ్బును బట్టి అతిశయించేవారు ఉన్నారు. ఇది ఎట్లా ఉందంటే, అడుక్కునేవాడు నేను ఎంత బాగా అడుక్కుంటున్నాను చూడు అన్నట్టు. మనం పాపము చేత, మనం అందరం కృపచేత రక్షణ పొందిన వారమే. మళ్ళీ ఈ కృపచేత రక్షణలో కూడా మళ్ళీ అతిశయాలు. ఎంత దౌర్భాగ్యకరమైన స్థితి కదా. భూ సంబంధమైన వాటి యందు మనసు ఉంచటం. వేటి మీద మనసు ఉంచాలా? పైనున్న వాటిని వెదకుడి, అక్కడ ప్రభు ఉన్నాడు. అంటే ఈ లోకంలో మనం యాత్రికులముగా, పరదేశులముగా జీవించాలి. ఈ లోకానికి మనం అటాచ్ కాకూడదు, ఈ లోకంను అత్తుకోకూడదు. లోతు ఏం చేశాడు? సొదొమ గొమొర్రా దగ్గర కాపురం ఉన్నాడు, లేడు. కానీ తర్వాత అధ్యాయంలోకి వచ్చేసరికి సొదొమలో కాపురం ఉన్నాడు. దాని తర్వాత దేవదూతలు వచ్చేసరికి సొదొమ గవిని దగ్గర కూర్చున్నాడు. లోపలికి వెళ్ళిపోతున్నాడు. లాక్కుంటుంది లోకం. యాత్రికులముగా అంటే వచ్చి దేవదూతలు వచ్చి లోతు ఈ స్థలం నాశనం అవుతుంది పద అంటే కూడా లేవట్లే. లేవలే. ఎందుకు? అతుకుపోయాడు, చిక్కుకొని పోయాడు. పౌలు గారు అంటాడు, తను సైనికుడు ఎవడును తను దండులో చేర్చుకున్న వాడిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చాలామంది ఈ జీవన వ్యాపారాల్లో చిక్కుంటున్నారు. మన మనస్సు భూ సంబంధమైన వాటి మీద ఉండకూడదు, పర సంబంధమైన వాటి. అబ్రహాము గురించి రాయబడింది, అబ్రహాము యాత్రికుడు వలె గుడారాలలో. ఎందుకు? డబ్బులు లేవా? ఉన్నాయి, కానీ నేను ఇక్కడ పర్మనెంట్ కాదు. మనం అందరం యాత్రికులమే, కానీ మర్చిపోతాం ఈ సంగతి. మనం ఎట్లా జీవిస్తున్నాం, ఎట్లా మనం మరణించాం, ఇక యుగాలు ఇక్కడే ఉండిపోతాం అన్నట్లుగా మనం జీవిస్తున్నాం. క్రైస్తవుడు
ఈ గుర్తుపెట్టుకోవాల్సింది, నిలవరమైన పట్టణం మనకిక్కడ లేదు. మన పౌరస్థితి ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. అప్పుడు ఈ భూ సంబంధమైన వాటి మీద, ఇప్పుడు మన బండి ఉంది బాగాలేదు, మనం మరణిస్తే మన బండికి, బండి బాగున్నంత మాత్రం మనకేమైనా ఎఫెక్ట్ పడతా లేదు. ఇల్లు కానీ ఏదైనా ఈ భూ సంబంధమైన వాటి మీద అవేవి మన ఇటర్నిటీని ప్రభావితం చేయవు. కనుక పౌలు గారు అంటున్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేపడిన వారు గనక పైనున్న వాటి మీదనే మనసు పెట్టుకున్నాడు, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోదు. కొంతమంది ఏం చేస్తున్నారు, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొని అతిశయిస్తున్నారు, గర్విస్తున్నారు. మనం దేని బట్టి అతిశయిద్దాం? ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువయందు తప్ప మరి దేని యందున అతిశయించుట నాకు దూరమగు. ఇంకా దేని బట్టి కానీ, డబ్బును బట్టి కానీ, ఉద్యోగాన్ని బట్టి కానీ, చదువును బట్టి కానీ, హోదాను బట్టి కానీ, స్నేహితులను బట్టి కానీ, అధికారాన్ని బట్టి కానీ, ఇంకేదేని బట్టి అతిశయించుట నాకు దూరమగునుగాక, శిలువ మీద తప్ప. ఇక్కడ యాత్రికుని జీవితం, దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడో పునాదులు గల ఆ పట్టణము కొరకు ఎదురు చూస్తున్నాడు. చివరిగా ఆ వచనం చూసి మనం ముగిద్దాం రండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 19వ వచనం. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమును సమాన వారసులైన ఇస్సాకు యాకోబు వారును గుడారంలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో, వాగ్దాన దేశంలో ఎలా జీవిస్తున్నారు? అన్య దేశంలో ఉన్నట్లు. అమెరికా వాళ్ళు ఇడికి వస్తారు, ఇక్కడ స్థలాలు కొనుక్కుంటారు, కొనుక్కోరు. ఎందుకు? వాళ్ళకి ఇక్కడ లేదు, వాళ్ళకి కుదరదు. ఇక్కడ వాళ్ళ దేశం ఇది కాదు, ఇది మన దేశం కాదు. ఏదో ఉండడానికి గూడు కావాలి, తినడానికి తిండి కావాలి, అంతే. అన్నపానములు కలిగి తృప్తి పొంది ఉండాలి. అది ఇక్కడేదో చేద్దాం, అక్కడ ఉండాలా, ఆ హత్తుకునేది ఉండకూడదు. కింద రాయండి, చూడండి 13వ వచనం. వీరందరూ ఆ వాగ్దాన ఫలం అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. 16వ వచనం. అయితే వారు మరి శ్రేష్టమైన దేశం అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడిని అనిపించుకున్నటకు దేవుడు వారిని గురించి ఏలయనగా వారి కొరకు ఒక పట్టణము. ప్రియులారా, మనం జీవించాల్సింది పరలోకము కొరకు. ఈ లోకంలో మన గౌరవం ఉందా? ఈ లోకంలో నన్ను ఎవరు లక్ష్య పెట్టట్లేదు, నేను చెప్తే ఎవరు వినట్లేదు, నేను ఎవరు పట్టించుకోవట్లేదు, నాకు ఎవరు టైం ఇవ్వట్లేదు. ఇదంతా నేను అనేది. మన దృష్టి పరలోకం మీద ఉండాలి. 5 విషయాలు చూసాం. నూతన జీవం. మొట్టమొదటిది, ఎప్పుడైతే మనలో నూతన జీవం ఉంటుందో వాక్యము పట్ల ఆకలి ఉండాలి. రెండవది, ఎప్పుడైతే నూతనమైన జీవం ఉంటుందో నువ్వు నేను సువార్తను ప్రకటించాలి, ప్రభు గురించి ప్రకటించాలి. మూడవది, ప్రభుతో సహవాసం. బహుశా అది మొట్టది పెట్టుకుంటే బెట్టాం, ఇంకా నంబరింగ్లో నేను ఆర్డరింగ్గా ప్రయారిటీ చూడలేదు, కానీ అది మొట్టమొదటిది. ప్రభుతో సమయం గడపటం. 24 గంటలు నీకు నాకు దేవుడు ఇచ్చాడు. ఎంత సమయం ప్రభుతో ఉంటున్నాం? వాట్ ఈస్ ద రేషియో? ఎంత సమయం మన కొరకు గడుపుతున్నాం? ఆ క్వాలిటీ టైం ప్రభుతో ఉంటుందా? ఇది చాలా ప్రాముఖ్యం. దాని తర్వాత పాపముతో పోరాటం. ఇది అనుదినము ఆ పోరాటం ఉంటుందా? లేకపోతే లొంగిపోయామా? చేతులైతే హ్యాట్స్ ఆఫ్, మా వల్ల కాదులే, నువ్వు ఎట్లా చెప్తారు నడిచిపోతామని చెప్పి పాపానికి లొంగిపోయామా? చివరిది, క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోండి. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో నూతన జీవము పొందిన మేము, ఈ జీవము మా డెస్టినీని మాత్రమే కాదు కానీ మా డైలీ లైఫ్ను కూడా ప్రభావితం చేస్తుంది. దీన్ని గుర్తెరిగి లేపబడినాము అనే విషయాన్ని ఆయన మరణమునందు, ఆయన భూస్థాపన యందు, ఆయన పునరుత్థానం యందు సాదృశ్యము గలవారమై ఐక్యపరుచుకొని మేము చనిపోయినాము అని లెక్కించుకొని, పాపం విషయమై చనిపోయినాం, దేవుని విషయంలో సజీవులం, దీన్ని మా జీవితంలో పునాది సత్యముగా మేము గుర్తించటానికి కృప చూపించండి. మేము ఇంకా శరీరానికి రుణస్థులం కాదు, మేము ఇంకా సాతానుకు దాసులం కాదు. వాడు రేపే ఆశలకు మేము లోబడాల్సిన పని లేదు, వాడి యొక్క శరీరాశలకు మేము లోబడాల్సిన పని లేదు. మేము వాడిని చంపవచ్చు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో దురాశలతో సెలవు వేసి ఉన్నారు.
ఆత్మచేత శరీర క్రియలను చంపటం మీరు మాకు నేర్పించండి. మమ్మల్ని మేము చంపుకోవటం, సిలువ వేయబట్టం మీరు మాకు నేర్పించండి. యేసుక్రీస్తు యొక్క మరణానుభవమును మా శరీరంలో మేము వహించుకోవడానికి, సహించటానికి, మోసుకొని పోవడానికి సహాయం చేయండి. మేము క్రీస్తుతో కూడా మృతి పొందాం, క్రీస్తుతో కూడా లేచాం కనుక ఈ లోకంలో యాత్రికులముగా, పరదేశులముగా, దేనికి దేవుడు శిల్పియో నిర్మాణకుడో పునాదులు గల ఆ పట్టణం కొరకు మా చింత, మా ఆలోచన, మా యొక్క కోరికలు, మా యొక్క మనస్సు పరలోకం వైపు తిప్పడానికి సహాయం చేయండి. భూ సంబంధమైన వాటి నుంచి మమ్మల్ని విడిపించమని, మేము భూ సంబంధులముగా జీవించకుండా పరసంబంధులముగా ఈ లోకంలో జీవించడానికి కృప చూపించమని, భూ సంబంధమైన అతిశయం అంతా కూడా మాలోంచి తొలగించమని, క్రీస్తు యేసు శిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించకుండా సహాయపడమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి.